guys, welcome back to my channel. So previous video చూసినంటే మీకు ఆల్రెడీ తెలుసు ఈ రోజు నేను ఇంటికి వెళ్తున్నానని. సో ఈ రోజు ఇంట్లో ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసేసాను, క్లీనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు కాకరకాయ కర్రీ రెసిపీ ఏంటో చూద్దాం. చిన్న కడాయి తీసుకొని నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో కాకరకాయ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, కానీ నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు తగినట్టు వేసుకోండి. పోపు దినుసులన్నీ వేసేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత నేను కాకరకాయ వేసేసి అది బాగా మగ్గి దాని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని లిప్పు పెట్టేసి బాగా స్టీమ్ అయ్యే వరకు పెట్టుకుంటాను అనమాట. జనరల్గా మోస్ట్ నెగ్లెక్టెడ్ విషయం ఏంటంటే వాటర్ తాగడం. సో నేను జగ్ వాటర్ నాకు కళ్ళకు విజిబుల్గా పెట్టుకున్నాను. డెఫినెట్గా రోజుకి అటుపోతూ ఇటుపోతూ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం మర్చిపోకుండా. లోపల కాకరకాయ బాగా ఫ్రై అయిపోయి స్టీమ్ అయిందనమాట. దాంట్లోకి నేను చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాను. అండ్ నేను స్వీట్ కొంచెం యాడ్ చేస్తున్నాను, అది బెల్లం యాడ్ చేస్తాను అనమాట. అది యాడ్ చేసేసుకొని కాస్త అది 2 బాయిల్స్ పట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాశ్మీరీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ ధనియా పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం లైట్ మెంతి పొడి వేయండి, ఎక్కువ వేయకండి ఎందుకంటే చదువుతుంది. అది బాగా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్న తర్వాత నేను రాత్రి శనగింజల్ని నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని ఒకసారి బాయిల్ చేసుకొని దాని తర్వాత కర్రీలోకి వేసాను. బాగా ఉడికి చాలాసేపు ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం పెరుగు వేసుకుంటున్నాము. కొంచెం పెరుగుని గట్టలు లేకుండా నీట్గా స్పూన్తో చేసుకొని వేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి కర్రీ స్మూత్గా కనిపిస్తుంది. దాని తర్వాత లాస్ట్లో మీకు తగినంత మీరు ఎంత ఉప్పు వేసుకుంటారో దాన్ని బట్టి చూసుకొని ఉప్పు వేసుకొని బాగా స్టిర్ చేసుకొని పెట్టేసుకోండి. సో ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. నేను లాస్ట్ టైం నేను జర్నీ చేసేటప్పుడు ఆల్రెడీ ప్యాకింగ్ వీడియో చూపించాను అనమాట. నేను లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక్కడ నేను మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. నేను ఏం చేస్తున్నా కూడా నా కూతురు ఖచ్చితంగా వస్తుంది హెల్ప్ చేయడానికి. దాని హెల్పింగ్ ఏంటంటే నేను ఏం సర్దితే అది బయటికి తీసేయడం అనమాట. సో దాన్ని కాస్త పక్కన ఆడిపించుకు పని చేసుకుంటున్నాను. వెళ్ళే రోజుకి నేను ఏమీ పని పెట్టుకోలేదండి, అంటే కుకింగ్ పని పెద్దగా ఏం పెట్టుకోలేదు. చేసుకున్నవన్నీ చేసేసుకొని అన్ని వంట సామాన్లు అవన్నీ కూడా పనామకు కడిగేసి వెళ్ళిపోయింది అనమాట. అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా లోపల పెట్టుకుంటున్నాను. ఊరికి వెళ్ళే ముందు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఒకవేళ అది చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డెఫినెట్గా చూడండి. సో దాంట్లో మొత్తం ఎలా డీప్ క్లీన్ చేస్తాను ఏంటి అనేది కూడా క్లియర్గా ఉందన్నమాట. అంత ప్రాసెస్ అంతా అయ్యే లోపల ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యింది. ఈవినింగ్కి సరిపడా రైస్ కూడా పెట్టేస్తున్నాను ఒకేసారి. చాలామంది జర్నీ ముందు టెన్షన్ పడుతూ ఉంటారు. సర్దుకోవడం కానివ్వండి, ఇల్లు క్లీనింగ్ కానివ్వండి, అన్నీ ఒకేసారి వస్తాయి, ఎలా చేసుకోవాలని చెప్పి అడిగారు నన్ను. సో నా టిప్ ఏంటంటే 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేసుకున్నారంటే ఆ రోజుకి ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. కట్ డౌన్ చేసుకోండి, ఏమేమి చేయాలి 1 వీక్లో అని చెప్పేసి కట్ డౌన్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఆ రోజుకి టెన్షన్ ఏముండదు. అండ్ రెండోది, ప్యాకింగ్ అనేది ముందు రోజు చేసుకుంటేనే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. డేలో లాస్ట్ వర్క్ ఫోల్డ్ చేసిన క్లాత్స్ అన్నీ కూడా లోపల పెట్టాలి. కొన్ని ఫోల్డ్ చేసేటివి కూడా ఉన్నాయి, అవి కూడా లోపల పెట్టాలన్నమాట. ఆ పని చేస్తున్నాను ఇప్పుడు.
సో ఇల్లు అన్నాక ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, నాకు లాస్ట్ వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. సో ఆ పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను. నాకు వెళ్ళే ముందు ఏదైనా పనులు చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ వచ్చిన తర్వాత ఇదే పనులు మళ్ళీ చేసుకోవాలి. డెఫినెట్గా ఒక పని పోస్ట్ పోన్ చేసామంటే ఆ పని మళ్ళీ మనమే కంప్లీట్ చేయాలి, కాబట్టి ముందే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో అన్ని పనులు అయిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి నేను గ్రీన్ టీ తాగుతున్నాను అనమాట. గ్రీన్ టీ అనగానే చాలామంది అబ్బా అనుకుంటారు, కానీ ఈ గ్రీన్ టీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయాలండి. ఇది వచ్చేసి టీ బాక్స్ నుంచి సినిమన్ టీ అనమాట. దీంట్లో సినిమన్, క్లోవ్ అండ్ హైబిస్కస్ ఉంటాయి. సో ఇది పౌడర్గా ఇస్తారేమో, దీంట్లో ఏమన్నా ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఏమన్నా యాడ్ చేస్తారేమో అన్న డౌట్ ఏం అవసరం లేదు. దీంట్లో మీకు పెటల్స్ అవన్నీ కూడా డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. దీంట్లో గ్రీన్ టీ కూడా ఉంటుంది, బట్ ఆ గ్రీన్ టీ ఆ టేస్ట్ అనేది మనకు తెలియదు, చాలా బాగుంటుంది. బేసిక్గా నాకు సినిమన్ అంటే చాలా ఇష్టం, ఆ టేస్ట్ అంటే చాలా ఇష్టం, కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ మీకు ఆల్రెడీ దీన్ని డిస్క్రిప్షన్ నేను హోమ్ టూర్లో ఇచ్చాను. మీరు ఒకవేళ హోమ్ టూర్ చూస్తుండకపోయింటే డెఫినెట్గా హోమ్ టూర్ లింక్ కూడా కింద ఇస్తున్నాను, చెక్ చేయండి. అండ్ దీన్ని లింక్ కూడా నేను కింద ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. సో ఇంకా కూర్చొని రిలాక్స్ అయ్యి గ్రీన్ టీ తాగుతున్నాను అనమాట. నా కూతురు వచ్చేసింది నా దగ్గరికి, నాకు కొంచెం ఏ మమ్మీ అని. సో అదంతా అయిన తర్వాత ఇంకా నేను బయలుదేరేసాను అనమాట. ఆ నెక్స్ట్ డే మేము తిరుమలకి వెళ్ళామండి పాప గుండు కొట్టించడానికి, కానీ నేను ఆ వ్లాగ్ చేయడం మర్చిపోయినాను ఆ టెన్షన్లో. సో ఇంతవరకు నా వీడియో ఫాలో అయ్యి మీకు నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ.